మన్యం జిల్లా బల్జిపేట మండలం గలావిలి గ్రామంలో ఓ అద్భుత ఘటన అయితే చోటు చేసుకున్న పరిస్థితి కనిపించింది. స్వయంభుగా వెలసిన ఈ గలావిలి గ్రామంలో ఒక శివాలయం అంటూ ఒకటుంది. ఆ శివాలయంలో ఈ కార్తీక మాసపు రోజుల్లో ఒక అద్భుత ఘటన అయితే చోటు చేసుకుంది. ఏంటి ఆ అద్భుత ఘటన అనేది మనతో పాటు ఈ శివాలయం సంబంధించి అర్చకులున్నారు, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఈ నిన్న జరిగిన సంఘటన ఏంటి? ఈ కార్తీక మాసపు రోజుల్లో ఇటువంటి జరిగిన సంఘటన జరగడంతో మీరేమనుకుంటున్నారు? ఓం నమ శివాయ. ఇది సాక్షాత్తు పరమేశ్వరుని యొక్క దర్శనం అనే మేము భావిస్తున్నామండి. నాగేంద్ర రూపంలో తను రావడం అనేది చాలా విశేషమైనటువంటి భావనగా భావిస్తున్నాం. నిన్న ఉదయం 6 గంటలకు ఆలయ ప్రవేశం నేను చేశాను. భక్తులకు అర్చన చేస్తుండగా మరి చిన్న షాడో రూపంలో పీఠం కింద చేరడం జరిగింది. అది నేను ఎలుక రూపం అనుకున్నాను. సహజంగా ఆలయంలో ఎలుకలు ఉన్నాయి, ఎలుకలే అనుకున్నాను నేను. కానీ పీఠం మీద కూర్చుండిపోయాను. పీఠం మీద సుమారు గంటన్నర కాలం వరకు అర్చన కార్యక్రమం జరిపించాను. ఒక వస్తువు, కత్తి అనే వస్తువు తీయడానికి ప్రయత్నం చేసి పీఠాన్ని నేను ఎత్తాను. ఎత్తేసరికి వెంటనే స్వామివారు పడగ రూపంలో మీదకి వచ్చి అలాగ మళ్ళీ విశ్రమించారు. తర్వాత నేను భక్తులకు అందరికీ కూడా ఆ విషయాన్ని చెప్పడం జరిగింది. అందరూ వచ్చారు. వచ్చిన తర్వాత స్వామి అలా పీఠం లింగం వెనక భాగం నుంచి అలాగ మళ్ళీ స్వామి సూత్రంలోకి వెళ్ళిపోయారు. అక్కడ నివాసాన్ని నిన్న ఉదయం 8 నుంచి రాత్రి 8 వరకు కూడా అక్కడే నివాసం ఏర్పాటు చేసుకున్నారు. చాలామంది భక్తులు వచ్చి ఆ స్వామివారిని దర్శించుకొని చాలా ఆనందభరితం, ఆధ్యాత్మిక ఆనందభరితాన్ని వాళ్ళు పొందారు. తద్వారా మేము మా కుటుంబీకులు, మా అర్చక స్వాములు అందరం కూడా పరమేశ్వరుని దర్శనం ఈ రూపంలో వచ్చిందా అనేసి చాలా సంతోషించామండి. ఇలాంటి సంఘటన అనేది ప్రతి ఇంచుమించు 2-3 సంవత్సరాలు ఒకసారి స్వామివారు ఈ రూపంలో వచ్చి ఈ ఆలయంలో దర్శనం ఇవ్వడం అనేది చాలా విశేషమైనటువంటిది. ఇలా మీ పీఠం కింద గంట పాటు అయితే ఆ పాము అయితే మాత్రం కూర్చోవడం జరిగింది. ఎటువంటి హాని కానీ మీకు ఏమైనా జరగలేదా? లేదండి, స్వామివారు ఏ విధమైన హాని జరగలేదండి. లేదంటే నేను పీఠం ఎత్తేటప్పుడే తను నాకు హాని తలపెట్టాలంటే సెకండ్స్లో హాని తలపెట్టొచ్చు. ఎందుకంటే దగ్గరలో ఉన్నాను, సర్పానికి దగ్గరలో ఉన్నాను నేను. నా చెయ్యి సర్పానికి దగ్గరలో ఉంది. పైకి లేచి వెంటనే స్వామివారు పడగ దించేశారు. ఆ వెంటనే నేను పీటను మూసేశాను. మూసిన వెంటనే ఈ విషయాన్ని ఉన్నటువంటి అక్కడ ఉన్న పరిసరాల్లో ఉన్నటువంటి భక్తులకు తెలియజేయాలి కదన్న ఉద్దేశం చేత మిగతా వాళ్ళ అయ్యప్ప స్వాములు గ్రామంలో ఉన్న భక్తులు వాళ్ళు మెయిన్ వాళ్ళందరూ కూడా తెలిసి అందరూ చూశారు. చూసి ఆ పీఠాన్ని మళ్ళీ నా చేత తొలగించమన్నారు. నేనే పీఠాన్ని కొంత దూరం తొలగించాను. తొలగించిన తర్వాత స్వామివారు అలాగా ఆ పీఠం నుంచి అలాగా ఆ లింగ భాగం నుంచి వెనక్కి అలాగ వెళ్ళిపోయారు. స్వామిసూత్రం కూడా వెళ్ళి స్వామిసూత్రంలోనే నివాసం ఏర్పాటు చేశారు నిన్నంతా కూడాను. ఇది ఒక చక్కనైనటువంటి ఆధ్యాత్మిక సంఘటన, సాక్షాత్తు పరమేశ్వరుని యొక్క దర్శనం అని మేమందరం కూడా భావిస్తున్నాం. ఇటువంటి ఘటన ఎప్పుడైనా చోటు చేసుకుందా? ఇదేనా? ఒక 3 సంవత్సరాల క్రితం కూడా ఇదే సంఘటన. నేనే శివార్చన చేస్తున్నాను శివస్వాములకు. ఒక స్వామి మెడలో అలా పైనుంచి గర్భగుడి పైనుంచి వచ్చి మెడలో పడి జారి మళ్ళీ ఆ స్వామిసూత్రం కూడా వెళ్ళి స్వామిసూత్రంలోనే నివాసం ఏర్పాటు చేసుకున్నారు ఆ రోజు కూడా. అప్పుడు రాత్రి భాగం కావాలన్నా రాత్రి భాగం అవడం వల్ల వేగంగా ఆలయాన్ని మూసాం. ఎందుకంటే ఎలాగా నాగాభరణ రూపంలో నాగేంద్ర రూపంలో స్వామి ఉన్నారు, మనం డిస్టర్బ్ చేయకూడదనే ఉద్దేశం చేత అందరూ దర్శనం చేసుకుని తలుపులు వేసాం. తలుపులు వేసి స్వామివారి పౌలింపు సేవ అయిపోయిన అనంతరం మేమందరం నిష్క్రమించాం. మరుసటి రోజు తెల్లవారు వచ్చి చూశారు కానీ స్వామివారు లేరు. నిన్న జరిగే ఘటన అయితే ఆ పాము ఎంతసేపు ఉంది ఆ గుడిలో? సుమారు ఉదయం 6 నుంచి రాత్రి మళ్ళీ 8 వరకు కూడా ఆలయ ప్రాంగణంలోనూ ఉన్నట్టు భావన. సాక్షాత్ పరమేశ్వరుడు ఉన్నట్టు మేము భావిస్తున్నాం. ఇదే విషయానికి సంబంధించి ఈ గ్రామస్తులైనటువంటి శివుని భక్తులైతే ఉన్నారు, వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, మీ గ్రామంలో ఈ శివాలయం మంచి చరిత్ర కలిగిన శివాలయం. అటువంటి శివాలయంలో నిన్న ఒక అద్భుతం జరిగింది. ఆ అద్భుతం జరగడం పట్ల మీరు ఏమంటారు? అద్భుతం అంటే ఓం నమ శివాయ. అద్భుతం స్వామివారి ఒక కార్యక్రమంలో నాగేంద్ర స్వామివారిలాగా వచ్చి అందరికీ దర్శనమిచ్చి స్వామివారి ఒక పీఠం మీద ఒక గంట సేపు పూజ అందరం చేశాము. పూజ చేసిన తర్వాత స్వామివారి అవసరం వచ్చి ఇలాగా పీట ఎత్తేసరికి పీట కింద ఉండి స్వామివారికి లేచి మళ్ళీ వెంటనే స్వామి యథాస్థానంలో లింగం చుట్టూ తిరిగేసి ఉదయం 8 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు స్వామివారు లింగ దర్శనంలో నాగేంద్ర దర్శనంలో స్వామివారు అందరికీ దర్శనమిచ్చి చాలా చక్కగా అందరూ వచ్చి స్వామివారిని చూసి దర్శనం చేసుకుని చుట్టుపక్కల గ్రామ వస్తువులు అందరూ కూడా విజయనగరం ఇలాగే విజయవాడ చాలా దూరం హైదరాబాద్ నుంచి కూడా వచ్చి ఈ యొక్క బ్రహ్మసూత్రం ఉన్న లింగాన్ని ఈ గలావిలి గ్రామంలో ప్రతి ఒక్కళ్ళ దర్శనం చేసుకుని స్వామివారి దర్శనం చేసుకుని అందరూ కూడా
జన్మధన్యం చేసుకుంటారని మరీ మరీ కోరుతున్నాం. ఇది ఇక్కడ పరిస్థితి చూసుకున్నట్లయితే మన్యం జిల్లా బల్జిపేట మండలం గలవెలి గ్రామంలో స్వయంభుగా వెలసిన ఇక్కడ శివలింగం. ఈ శివలింగంకి అయితే భక్తుల తాకిడి ఎక్కువ ఉంటుంది. ఈ శివలింగం ఒక ప్రత్యేకత కూడా ఉందని మన పూజారి మాటలు కూడా విన్నాము. అటువంటి ఈ శివాలయాల్లో ఈ కార్తీక మాసపు రోజుల్లో శివుడికి ఇష్టమైన ఈ కార్తీక మాస రోజుల్లో ఒక నాగుపాము అయితే ఈ ఆలయంలో ప్రవేశించి సుమారు గంట పాటు ఎవరైతే ఈ గుడికి సంబంధించి పూజారి ఉన్నారో ఆ పూజారి పూజ చేస్తుండగా ఆ పూజారి పీఠం కింద సుమారు గంట పాటు ఆ కార్యక్రమం అంతా అయినంతసేపు అయితే మాత్రం అక్కడ ఉండే పరిస్థితి కనిపించింది. పూజారికి ఒక వస్తువు అవసరమై ఉండే ఆ పీఠం పైకెత్తి చూసేసరికి ఒక్కసారిగా ఆ పాము పడగ విప్పి ఆ పాము మళ్ళీ నెమ్మదిగా అయితే మాత్రం అక్కడ ఆ లింగం చుట్టూ ప్రదర్శన చేసే పరిస్థితి కనిపించింది. స్వయంగా ఈ శివుడే ఈ ఆలయంలోకి వచ్చాడని చెప్పేసి ఇటు పూజారులు కావచ్చు, గ్రామస్తులు కావచ్చు, చుట్టుపక్కల నుంచి వచ్చే భక్తులు కూడా అయితే మాత్రం ఆ నమ్మకంతో అయితే మాత్రం ఇక్కడ నేను చూసే ఘటన అయితే దర్శించుకునే పరిస్థితి కనిపించింది. గతంలో కూడా నాగపాము ఇది ఈ ఆలయంలో వచ్చి శివలింగం చుట్టూ ప్రదక్షిణ చేసుకుని వెళ్ళేదని చెప్పేసి మాటల్లో కూడా విన్నాము. అటువంటి ఈ ఆలయంలో ఒక ప్రత్యేకత అయితే ఉంది. స్వయంగా వెలసిన ఈ శివాలయంలో సంబంధించి ఇటువంటి ఘటనలు చోటు చేసుకోవడం అయితే మాత్రం మాకు నిజంగా శుభదాయకము, మంచి ఆనందదాయకం అని చెప్పేసి అయితే పూజారులు కానీ, భక్తులు కానీ, ఇటు గ్రామస్తులు అయితే మాత్రం ఆనందం వ్యక్తం చేసే పరిస్థితి కనిపించింది. ఈ ఆలయానికి అయితే మాకు సుమారుగా 4-5 జిల్లాల నుంచి అయితే ఈ ఆలయానికి వచ్చి ప్రత్యేకించి పూజలు చేసుకుంటే ఇక్కడ కోరిన కోరికలు తీరుతాయి అని నమ్మకంతో అయితే మాత్రం ఇక్కడ వస్తుంటారు. గలావిలి గ్రామం నుంచి సురేష్, RTV, మన్యం జిల్లా. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.